ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చరణ్ గగన్ వాళ్ళ ఇంటికి వచ్చి ఉంటాడు. అప్పుడు పూర్ణి, శారద మాత్రమే ఇంట్లో ఉంటారు. చరణ్ ఏం మాట్లాడాడో తెలియదు, కానీ శారద పూర్ణి చాలా చాలా ఏడుస్తూ ఉంటారు. అయ్యో, నేను ఏదో మిమ్మల్ని ఏడ్పించడానికే ఈ ఇంటికి ఇప్పుడు రాలేదు. ఏదో కాస్త ఓదార్పుగా ఉందాము, ధైర్యంగా ఒక 4 మాటలు చెప్పి ఓదార్పునిద్దామని వచ్చాను, అంతేకాని ఇలా మిమ్మల్ని ఏడ్పించడానికైతే కాదు అని జర్రి టెన్షన్ పడుతూ వాళ్ళ బాధని చూడలేక మాట్లాడుతూ ఉంటాడు. అన్నయ్య ప్రేమించడం కాదు అన్నయ్య, అన్నయ్యని ప్రేమించే అమ్మాయి కావాలి మనకి. మళ్ళీ భూమి భూమి అంటున్నారు. భూమి దగ్గరే మీరు ఉండిపోతున్నారు. భూమి తప్ప వేరే అమ్మాయి ఈ ప్రపంచంలోనే లేదా? భూమిని తలదన్నే అమ్మాయిని ఈ ప్రపంచంలో వెతికి పట్టుకొని అన్నయ్యకి ఇచ్చి పెళ్లి చేద్దాము అని జర్రి చెప్పడంతో శారద పూర్ణి మామూలుగా వింటూ ఉంటారు. తర్వాత గగన్ ఇంటికి వస్తాడు. అప్పుడే జర్రి గగన్ దగ్గర కూర్చొని, అన్నయ్య, నేను నీతో ఒక విషయం మాట్లాడాలి అనుకుంటున్నాను. నేను పెద్దమ్మ మాట్లాడి మేమిద్దరం ఒక డిసిషన్ తీసుకున్నాము. నీకు ఒక మంచి అమ్మాయిని చూసి పెళ్లి చేయాలి అనుకుంటున్నాము అని జర్రి అన్నది. వద్దురా అని గగన్ అంటాడు. అదేంటి సోదరా, పెళ్ళి చేసుకోవా అని జర్రి అనడంతో, చేసుకోనరా, చేసుకోవాల్సి వస్తే భూమిని మాత్రమే చేసుకుంటాను అని గగన్ చెప్పడంతో జర్రి మరింత షాకింగ్గా చూస్తూ గుండెలు పగిలేలా బాధపడుతూ వింటూ ఉంటాడు. ఇంత జరిగిన తర్వాత కూడా గగన్ భూమిని మాత్రం పెళ్ళి చూసుకుంటాను అని గగన్ చెప్పడం జర్రి మరింత బాధపడుతూ ఉంటాడు. తర్వాత భూమి దగ్గరుండి శరత్చంద్రకి గోరుముద్దలు తినిపిస్తూ ఉంటుంది.